బోయినపల్లి వినోద్ కుమార్ గారు, ఎక్స్ఎంపీ, వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్, పెద్దలు సత్యనారాయణరావు గారు, ఆడిటర్, డాక్టర్స్, ఇంజనీర్స్, అండ్ అవర్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ సువర్ణ గారు, సో మై సన్ అనూప్, హర్షిని, ప్రతీక్, ప్రణయ్ అండ్ మై ఆల్ రిలేటివ్స్, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. మేము 40 సంవత్సరాల క్రితం ఒక ట్యుటోరియల్ స్థాపించి మేమిద్దరం కూడా ఒక ట్యుటోరియల్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు చాలా గర్విస్తున్నాము. మొట్టమొదలు ఒక ట్యుటోరియల్లో కోచింగ్ సెంటర్ను స్టార్ట్ చేసి ఇంటర్మీడియట్ కానీ ఎంఎస్సి కోచింగ్ కానీ డిఎస్సి కానీ కోచింగ్ ఇచ్చి ఆ తర్వాత జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసాము. ఆ తర్వాత డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినాము, ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినాము, తర్వాత ఫార్మసీ, ఎంబీఏ, డిప్లొమా, పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా మేమిద్దరం ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్ళాము. ప్రతి వ్యక్తికి కూడా 2 విషయాలు చాలా ముఖ్యమైనటువంటి, ఒకటి ఎడ్యుకేషన్, రెండవది హెల్త్. సార్ నాకు ఒక సన్, ఒక డాటర్. సన్ మిస్టర్ అను అనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐఎస్బిలో ఎంబీఏ చేసి ఫ్యామిలీ బిజినెస్ ఎంబీఏ చేసి నేను ఎడ్యుకేషనే ప్రిఫరెన్స్, ఎడ్యుకేషన్ ఫీల్డ్కే వచ్చి నేను ఎడ్యుకేషన్నే డెవలప్ చేస్తాను రావడం జరిగింది. ఇక మా డెవలప్మెంట్లో మిగిలిపోయినటువంటి స్కూల్స్ మాత్రమే. ఆ స్కూల్స్ మీద అనూప్కి చాలా గ్రిప్ ఉంది. హైదరాబాద్లో ఒక 3 సంవత్సరాల స్కూలు స్టార్ట్ చేసి, ప్రీ స్కూల్స్ స్టార్ట్ చేసి బాగా సక్సెస్ అయినాడు. సో కరోనా పరిస్థితులలో ఇక్కడికి వచ్చి ఇక్కడ భీమారం క్యాంపస్ లోపల స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మేము ఆ స్కూల్ను నిర్విఘ్నంగా నిర్వర్తిస్తున్నాడు. చాలా సక్సెస్ అయింది. స్కిల్ స్టోక్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆ స్కూల్లో ఐబీ కరికులం, క్యాంబ్రిడ్జ్ కరికులం, సిబిఎస్ఈ వీటన్నిటితోటి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు అక్కడ స్ట్రెంత్ 1500 క్రాస్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, బిజినెస్ పీపుల్, చిన్న పిల్లలు ఏదైతుందో ఆ చిన్న పిల్లల్ని అంత దూరం తీసుకురావడం, ఇక్కడికి దాదాపు 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది, దూరం తీసుకురావడం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఇక్కడ సెంటర్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి కోరిండ్రు. ఇది మా స్వంత భవనము. సో ఇక్కడ స్కిల్ స్టోక్ ఎర్లీ లెర్నింగ్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు వీరి పెద్దలందరి చేత. ఇక్కడ దేవుడే చీఫ్ గెస్ట్ ఈరోజు. అంటే యజ్ఞాలు, యాగాలు, పూజలు అన్నిటిని కూడా చేసి ప్రారంభించడం జరిగింది. ఆ స్కూల్ ప్రారంభించేటప్పుడు మా గ్రాండ్ సన్, పెద్ద గ్రాండ్ సన్ తోటి ప్రారంభించడం. ఇక్కడ చిన్న గ్రాండ్ సన్ అంటే అర్జున్, హిజ్ నేమ్ ఈజ్ అర్జున్ తోటి ప్రారంభించడం కాబట్టి ఇది చాలా సక్సెస్ అవుతుంది. తప్పనిసరిగా ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఇంటర్నేషనల్ అంటే నేషనల్ లెవెల్ టీచర్స్, బాంబే, ఢిల్లీ అక్కడి నుంచి ఎక్వైర్ చేసి ఒక మంచి ప్రోగ్రామ్ తోటి, ఐబీ కరికులం తోటి, మంచి ప్రోగ్రామ్ తోటి అనూప్ డైరెక్షన్లో ఈ స్కూల్ నడుస్తుంది. సో ఇక్కడ హైదరాబాద్ తోటి కనుక పోల్చి చూసినట్లయితే ఫీజులు ఏవైతున్నాయో అందులో 1/4 ఫీజు కూడా లేదు. సో చాలామందికి డౌట్ వస్తుంది, ఇంత 1/4 కూడా ఫీజు ఎందుకు లేదని డౌట్ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా మా సొంత భవనాలు. ఇక్కడ మేము అన్ని మేనేజ్మెంట్ చూసుకునేది కూడా అంతా మేమే. పార్ట్నర్స్ కానీ ఎవరు కానీ లేరు. పార్ట్నర్స్ అంటే మా ఫ్యామిలీయే, హోల్ ఫ్యామిలీ ఈజ్ పార్ట్నర్. మై సన్, మై డాటర్ అండ్ ఆల్ సన్ ఇన్ లాస్, ఎవ్రీబడి. సో ఎంటైర్ ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీయే కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ ఫ్యామిలీ సర్వీస్. ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ బిజినెస్, ఇట్స్ ఏ ఫ్యామిలీ సర్వీస్. అందుకని దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మా డాటరు డాక్టర్ హర్షిని, అంటే రెండో విషయం ఏదైతున్నదో ఎడ్యుకేషన్లో ఈ రకంగా డెవలప్ చేసినాము. మా డాటరు షీ ఈజ్ డాక్టర్, పల్మనాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్. సో తను కూడా హెల్త్ సెక్టార్లో కూడా ఈ రెండు కళ లాంటివి అని చెప్పిన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్లో తను బాగా సర్వీస్ చేస్తున్నది. హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఒకటి స్లీప్ థెరపెటిక్స్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా కూకటిపల్లిలో కూడా హాస్పిటల్, ప్రతిమా హాస్పిటల్స్ అని మా సిస్టర్ వాళ్ళ హాస్పిటల్కే అటాచ్డ్ అయ్యి అక్కడ ఒక స్లీప్ థెరపెటిక్స్ అని పెట్టి చాలా బాగా సర్వీస్ చేస్తున్నది. అందుకని చెప్పి మాకేదైతే చిరకాల కోరిక ఉందో, అంటే సమాజానికి ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, ఒకటి ఎడ్యుకేషన్, రెండవది హెల్త్. ఈ రెండింటిని మా సన్న, డాటర్ నిమగ్నం అయ్యి వీళ్ళు పనిచేసి ఈ సర్వీస్కి ఒక రికగ్నిషన్ తీసుకొస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తున్నది. దానికి సపోర్టివ్గా మా బావగారు ఏదైతే ఉన్నారో
వినోద్ కుమార్ గారు వారు ఎక్స్ఎంపీ ప్లానింగ్ కమిషన్ బోర్డు అయినా మాకు ఎప్పుడూ అండదండలుగా వెన్నంట ఉండి మాకు ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వారు చూసుకుంటున్నందుకు, అదేవిధంగా మా సిస్టర్ అందరూ కూడా డాక్టర్స్ అయ్యి ఇందులో భాగస్వాములై కూడా పాల్పంచుకుంటున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్, కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా ఇంతమంది వచ్చిపోయారు. చాలామంది ఎక్స్ మేయర్లు ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఈ ప్రెమిసెస్ని ఇప్పటికే చాలామంది విజిట్ చేయడం జరిగింది. ఇంకా సాయంత్రం వరకు కూడా ఓపెన్ హౌస్ ఉంది. అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. పోలీస్ మిత్రులు కానీ, ప్రెస్ మిత్రులు కానీ, పొలిటీషియన్స్ కానీ, ఈ మూడు కళ్ళ లాంటి శివునికి 3 కళ్ళు ఎట్టడం, ఈ 3 కూడా అటువంటివి కాబట్టి సో అందరి సహాయ సహకారాలు, అందరు ఫ్రెండ్స్ లాగా మాతోటి ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞత తెలియపరుస్తూ, ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటువంటి ప్రతి పేరెంటు గుర్తించాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఇట్స్ నాట్ ఏ బిజినెస్, ఇట్స్ ఏ సర్వీస్. ఇది మన పిల్లలు చిన్న స్థాయి పుట్టగానే ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగము. ఆ ప్రయత్నంలో మళ్ళొక్కసారి మా సన్ అయినప్పటికీ అనూపి కూడా నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, నేను చాలా పర్ఫెక్ట్గా పిల్లల గ్రోత్ ఎల్లవేళలా ఉండేటట్టు ఎక్కడికి పోయినా వీఆర్ ఫ్రమ్ వరంగల్, వీఆర్ ఫ్రమ్ హలంకొండ, వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేటట్టుగా ఈ స్కూల్ను ఇప్పటికే రన్ చేస్తున్నారు. ఇంకా రన్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.